బాధ్యత కలిగి ఉన్నావా? తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? నిన్ను 9 నెలలు కడుపులో ఎంత భారమైన, కష్టమైన ప్రేమతో భరించి, నిన్ను కనిన ఆ తల్లిని తిడుతున్నావా? చిన్నప్పుడు తప్పుడు పనులు చేస్తే దండించేది తల్లి. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఓర్పుతో ఎలా ఉండాలో, కుటుంబంలో ఎంత కష్టం వచ్చినా ఒంటి చేతితో శ్రమ ఊడ్చి కుటుంబాన్ని ఎలా పోషించాలో నేర్పిన తండ్రి, విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎలా తగ్గి అనుకోవ కలిగి ఉండాలో నేర్పించిన తండ్రిని ఇప్పుడు నువ్వు అవమానిస్తున్నావా? తల్లిదండ్రుల మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావా? మన ప్రభువు ఇలా అంటున్నాడు. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 2, 3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సన్మానించడం అంటే తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడకుండా వారిని ప్రేమతో, మర్యాదతో చూసుకోవడం. లోబడడం అంటే వారు చెప్పే మంచి మాటలను, దేవుని మార్గంలో వారు ఇచ్చే సలహాలను పాటించడం. దీర్ఘాయుస్సు అంటే తల్లిదండ్రులను గౌరవించే వారికి భూమి మీద ఆయుస్సు, మేలు కలుగుతాయని దేవుడు స్వయంగా ఈ వాగ్దానం ద్వారా చెప్పారు. సామెతలు 30 అధ్యాయం 17 వచనం. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లిదండ్రులను తృణీకరించి వారిని బాధ పెట్టేవారికి దేవుని రక్షణ ఉండదని, వారి జీవితం చివరికి ఘోరమైన పతనానికి దారి తీస్తుందని ఈ వచనం హెచ్చరిస్తుంది. తల్లిదండ్రుల వైపు క్రూరంగా చులకనగా చూసే కన్నులను లోయకాకులు పీకివేస్తాయని చెప్పడం ద్వారా పాపానికి తగిన శిక్ష తప్పకుండా వస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చరిత్ర ప్రకారం హిజ్కియా తన తండ్రి అహాజు బ్రతికి ఉన్న కాలంలో కొన్ని సంవత్సరాల పాటు అతనితో కలిసి రాజ్యాన్ని పాలించాడు. హిజ్కియా తండ్రి చెడ్డవాడైనను తండ్రికి ఎప్పుడూ తిరుగుబాటు చేయలేదు. తండ్రి దేవునికి విరోధంగా ఎన్నో తప్పులు చేసినప్పటికీ హిజ్కియా తండ్రిని గద్దించడానికి, అతనిపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించలేదు. హిజ్కియా తన తల్లిదండ్రులను సన్మానించాడు. 15 సంవత్సరాల ఆయుస్సును పొందుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. అలా చేసేవారికి దేవుడు దీర్ఘాయుస్సును ఇస్తాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పట్ల బాధ్యత. సహోదరులారా, మీ అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉందా? లేక గొడవలు పడుతున్నారా? వివాహం కాని ముందు ఉన్న ఐక్యత వివాహమైన తరువాత ఎందుకు ఉండడం లేదు? ప్రభు ఏమంటున్నాడో చూద్దామా? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. బైబిల్లో మొదటి అన్నయ్య అయిన కయ్యను తన తమ్ముడు హేబేలును చంపినప్పుడు దేవుడు అతన్ని, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. దానికి కయ్యను, నేను నా తమ్ముడికి కావలివాడనా అని బాధ్యత లేనివానిగా మాట్లాడాడు. దేవుడు తమ్ముడి అర్పణను అంగీకరించి అన్న అర్పణను అంగీకరించనప్పుడు పెద్దవాడైన కయ్యనులో ఈర్ష్య, అసూయ పుట్టింది. నా తమ్ముడిని దేవుడు దీవించాడు, నన్ను కాదు అని ఈర్ష్య చివరికి కయ్యనును సొంత తమ్ముడిని చంపే హంతకుడిగా మార్చింది. సహోదరుల ఐక్యత గురించి దావీదు కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు గొడవలు లేకుండా కలిసికట్టుగా ఉండటం దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైనది. అది చూసేవారికి కూడా ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. దేవుని సేవకుడిగా అభిషేకించడానికి తలపై ప్రత్యేకమైన సుగంధ తైలాన్ని పోసేవారు. ఆ నూనె తలపై నుండి గడ్డం మీదుగా బట్టలు అంచు వరకు సమృద్ధిగా ప్రవహించేది. సహోదరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు ఆ పరిమళ తైలం లాంటి దేవుని పరిశుద్ధత, శాంతి మరియు సంతోషం ఆ కుటుంబం అంతటా సమృద్ధిగా వ్యాపిస్తుంది. అది ఆ ఇల్లంతటికి ఒక మంచి సువాసన వలె
గౌరవం తెస్తుంది. ఐక్యత అనేది ఎండిపోయిన భూమికి మంచు ఎలాంటి చల్లదనాన్ని, జీవాన్ని ఇస్తుందో, అలిసిపోయిన గొడవలతో ఉన్న మనుషులకు అలాంటి శాంతిని, నూతన శక్తిని ఇస్తుంది. ఎక్కడైతే సహోదరులు గొడవలు లేకుండా ఐక్యంగా ఉంటారో అక్కడే దేవుడు తన ఆశీర్వాదాన్ని మరియు శాశ్వత జీవాన్ని, నెమ్మదిని ఇస్తానని ఖచ్చితంగా చెబుతున్నాడు. గొడవలు ఉన్న చోట దేవుని ఆశీర్వాదం నిలవదు. కోపపడుడి గాని పాపము చేయకుడి. మీరు కోపపడుచున్నప్పటికీ సూర్యుడు అస్తమింపకూడదు అని ఉంది. బైబిలు కోపపడకండి అని చెప్పలేదు. కోపపడుడి గాని పాపం చేయకుడి అంది. అంటే మనుషులుగా మనకు కోపం రావడం సహజం. కానీ ఆ కోపంలో ఎదుటి వారిని తిట్టడం, కొట్టడం లేదా పగపించుకోవడం వంటి పాపాలు చేయకూడదు. ఇక్కడ సూర్యుడు అస్తమించడం అంటే ఆ రోజు ముగిసేలోపు అని అర్థం. అంటే మనం నిద్రపోయే ముందే మన మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని పూర్తిగా తుడిచేయాలి. మనం కోపాన్ని రాత్రంతా మనసులో పెట్టుకొని పడుకుంటే అది మరుసటి రోజుకి పగ లేదా కక్షగా మారుతుంది. దీనివల్ల సాతాను మనల్ని తప్పుదారి పట్టించడానికి అవకాశం దొరుకుతుంది. బైబిల్ ప్రకారం మన మనసులో ఇతరులపై కోపం ఉంటే మన ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. కాబట్టి రోజు ముగిసేలోపు సమాధాన పడడం ముఖ్యం. కుటుంబం పట్ల బాధ్యత. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకుండిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై విశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును. అంటే ఒక వ్యక్తి ఎంత గొప్పగా ప్రార్థనలు చేసినా తన సొంత కుటుంబాన్ని, పిల్లలను, తల్లిదండ్రులను పట్టించుకోకపోతే అతను దేవుని దృష్టిలో నమ్మక ద్రోహి లాంటివాడు. కుటుంబ అవసరాలు తీర్చడం విశ్వాసి యొక్క మొదటి బాధ్యత. సామెతలలో 31:27 ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. సోమరితనము చేత దొరకు ఆహారము ఆమె భుజింపదు. అంటే బాధ్యత కలిగి ఇల్లాలు కుటుంబ సభ్యుల క్షేమాన్ని నిరంతరం చూసుకుంటుంది. కష్టపడి పనిచేస్తూ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. సమాజం పట్ల బాధ్యత. సమాజంలో ఉన్న అనాథలను, వితంతువులను, పేదలను నిర్లక్ష్యం చేయకుండా వారికి సహాయం చేయాలి. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అది సమాజంలో ఉన్న పేదలను, దిక్కులేని వారిని ప్రేమించడం ద్వారానే రుజువు అవుతుంది. అనాథులు, వితంతువులు మనకు తిరిగి ఏమి ఇవ్వలేరు. అలాంటి వారికి సహాయం చేసినప్పుడు అది మనం దేవుని కోసమే చేశామని అనుకోవాలి. ప్రభువు ఇలా అన్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మనం ఒక నిస్సహాయకుడికి సహాయం చేసినప్పుడు ఆ సహాయం నేరుగా యేసుక్రీస్తుకే చేరినట్టు దేవుడు భావిస్తారు. మన దేశం పట్ల బాధ్యత. మన దేశాన్ని పాలించే అధికారులు దొంగలైన, దొరలైన వారిని మనం గౌరవించాలి. ఎలాగంటే మొదటి రాజైన సౌలు దేవుని ఆజ్ఞలు మీరి రాజు అధికారం కోల్పోయి దావీదును చంపాలని చూసినప్పుడు దావీదుకు చంపే అవకాశం వచ్చినా దేవుడు అభిషేకించిన అధికారి రాజు అని అతని చంపలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు దొంగలైనను, సౌలు వంటి వారైనను మనం దావీదు వలె క్షమించాలి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలనైనదే తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వాలు అవసరం. కాబట్టి చట్టాన్ని గౌరవించడం పౌరుడిగా మన మొదటి బాధ్యత. దేశాభివృద్ధికి పరిపాలన, పన్నులు కట్టడం పౌరుల బాధ్యత. దీని గురించి స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడారు. కైసరువి కైసరునకును, దేవునివి దేవునినకును చెల్లించుడి. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులను ప్రభుత్వానికి కట్టండి, దేవునికి ఇవ్వండి అని యేసయ్య స్వయంగా చెప్పారు. మనం
సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను చేయవలని హెచ్చరించుచున్నాను. మనం సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే దేశ నాయకులు మంచి నిర్ణయాలు తీసుకుంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దేశ క్షేమం కోసం ప్రార్థించాలి. దేవుడు మన కొరకు పరలోకం నుంచి భూలోకంకి వచ్చి ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళారు. బాధ్యత కలిగి ఉంటే మన దేశం మన సమాజం బాగుంటుంది.